ఈవినింగ్ టైంలో హాయిగా ఒక యాపిల్ గానీ, ఏదైనా ఫ్రూట్ తినడం వల్ల అవి లో క్యాలరీ, హై ఫైబర్, ఫుల్ ఫిల్లింగ్, కాన్‌స్టిపేషన్ ఇష్యూ రాకుండా, అట్ ద సేమ్ టైమ్ మనకి లంచ్ అండ్ డిన్నర్‌కి మధ్యలో ఉండే ఆ హంగర్ స్పైక్‌ని ఆపకుండా మనకి హెల్ప్ చేస్తది. అండ్ యాపిల్‌ని చూసుకుంటే 100 మీడియం సైజ్ 100 గ్రామ్స్ ఉన్న ఒక యాపిల్, ఇంత మీడియం సైజ్ యాపిల్ తిన్నామంటే 64 క్యాలరీస్ వచ్చేస్తాయి. ఈ 64 క్యాలరీస్‌ని మీరు ఆయిల్‌లో కావాలంటే ఒక స్పూన్ 15 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్, జస్ట్ ఒక చిన్న స్పూన్ ఆయిల్ తినేసినా 60 క్యాలరీస్ వస్తాయి. అదే ఒక సమోసాని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఎన్ని క్యాలరీస్ వస్తాయో మీరే ఇమాజిన్ చేసుకోండి. ఒక సమోసా తినే ప్లేస్‌లో 3 యాపిల్స్ తినొచ్చు. అంత తక్కువ క్యాలరీస్ ఉన్న యాపిల్ తినడం వల్ల ఖచ్చితంగా రెగ్యులర్‌గా మీరు బిస్కెట్‌ని రీప్లేస్ చేస్తూ, స్వీట్‌ని రీప్లేస్ చేస్తూ, మన ఈ బజ్జీ, సమోసా, జంక్ ఫుడ్‌ని రీప్లేస్ చేస్తూ రెగ్యులర్‌గా యాపిల్‌ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతది. ఓన్లీ యాపిల్ అని కాదు, మనకి జామకాయలున్నాయి. జామకాయలు హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్. అలాగే అనార్ ఉంది, మోసంబి ఉంది, సంత్రా ఉంది. మనకి ఇవన్నీ ఫ్రూట్స్ కూడా అంతే. బట్ స్పెసిఫిక్‌లీ యాపిల్‌కొచ్చేసరికి ఏంటి అంటే, యాపిల్‌లో వైటమిన్ ఏ, బీటా కెరటిన్ కూడా ఉంటాయి. దానివల్ల ఒక 1 పాయింట్ మేబీ యాపిల్‌కి ఒక 1 పాయింట్ ఇవ్వచ్చు మనం. అన్ని ఫ్రూట్స్‌తో కంపేర్ చేసుకుంటే. ఎప్పుడైనా మనకి న్యూట్రియంట్స్ అందాలి అంటే మనం చేసినప్పుడే మనకి న్యూట్రియంట్స్ అందుతాయి. మనం ఎప్పుడైతే చేసినప్పుడు, నమిలినప్పుడు మన బ్రెయిన్‌కి సిగ్నల్స్ ఎళ్తాయి. ఓకే, ఈ ఫుడ్‌లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి అని ఒక కనెక్షన్ ఏర్పడుతుంది మనకి ఫుడ్‌కి. ఎప్పుడైతే చేస్తామో, మనం చూయింగ్ ప్రాసెస్‌లో సలైవాలోనే కార్బోహైడ్రేట్స్ కానీ, చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం మన మౌత్‌లో అబ్జార్ప్షన్ స్టార్ట్ అయిన తర్వాతనే స్లోగా మన నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వీటన్నిటికి వెళ్తూ ఉంటది. ఎప్పుడైనా నమిలి తిన్నప్పుడే దాని న్యూట్రియంట్స్ అనేవి మనము 100% మన బాడీకి వెళుతుంది అని అష్యూరెన్స్ ఇవ్వచ్చు. జ్యూస్ లాగా అయితే 0%. బికాస్ మీరు ఇక్కడ మౌత్‌లో అక్కడ సలైవాకి మిక్స్ అవ్వట్లేదు. స్టమక్‌లో అది సరిగ్గా ప్రాపర్‌గా బ్రేక్ డౌన్ అవ్వట్లేదు. బికాస్ మీరు ఆల్రెడీ బయట మిక్సీలో బ్రేక్ డౌన్ చేసేసారు. సో, స్టమక్‌లో కూడా దానికి ఏం పని లేదు. స్మాల్ ఇంటెస్టైన్‌కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పీచు పదార్థం లేదు. సో, స్మాల్ ఇంటెస్టైన్‌లో ఫైబర్ లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్‌లో దేర్ ఇస్ నో యూజ్. సో, మీరు యాక్చువల్లీ ఫ్రూట్‌ని ఫ్రూట్‌లా తినకుండా జ్యూస్‌లాగా తిన్నారంటే దేర్ ఇస్ నో అబ్జార్ప్షన్ ఇన్ మౌత్, దేర్ ఇస్ నో డైజెషన్ ఇన్ స్టమక్. స్మాల్ ఇంటెస్టైన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫైబర్ లేదు, పీచు పదార్థం అంతా పేస్ట్ లాగా, స్మూదీ లాగా అయిపోయింది. యూజ్ ఉండదు. కాబట్టి ఎనీ ఫ్రూట్ స్పెసిఫికలీ మనము దాని నుంచి ఫైబర్ కోసం తింటున్నాము, దానిలోనున్న న్యూట్రియంట్స్‌ని మనం అబ్జర్వ్ చేసుకొని తినాలి అనుకున్నప్పుడు, దాన్ని నమిలి తిన్నప్పుడే దానికి 100% న్యాయం చేస్తున్నట్టు.